ఇది సేల్స్ ఓకే. ఫోర్స్ గురించి అని కాదు సార్. నార్మల్‌గా నార్మల్. ఇప్పుడు ఓకే. సపోజు మనము లైక్ కీబోర్డ్ రమేష్ అనే ఒక పర్సన్ నౌకరీలో ఒక రెజ్యూమ్ పెట్టాడు సార్. ఈ రెజ్యూమ్ పెట్టినప్పుడు ఏమవుతుందంటే నౌకరీకి రెజ్యూమ్ పెడతాడు. నౌకరీలో నుంచి మనం ఎవరికైతే అప్లై చేసామో ఆ కంపెనీ వాళ్ళు మనం నౌకరీలో పెడతాము. కంపెనీ వాళ్ళకి నౌకరీ యాక్సెస్ ఉంటుంది. వాళ్ళు పర్చేజ్ చేస్తారు. ఇది కొద్దిగా ఎక్స్పెన్సివ్ ఉంటుంది. సో అవే నౌకరీకి మేజర్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్. ఈ నౌకరీలో నుంచి లేదా నౌకరీ కానీ మనం లింక్డ్ఇన్ కానీ ఏదైనా అనండి, ఓకే, నౌకరీ, లింక్డ్ఇన్, ఇంకేవైనా ఆల్ ప్లాట్ఫామ్స్, ఇంకా చాలా ఉన్నాయి. సో వీటన్నిటిలో ఏదైనా కానివ్వండి, మేము నౌకరీలో పెట్టాము, వీళ్ళు తీసుకుంటున్నారు. ఇది ఒక కంపెనీ. సో ఇది యాజ్ యూజువల్ జనరల్ కాన్సెప్ట్. సో ఇక్కడ ఏంటంటే డిఫరెన్స్ ఏమొస్తుందంటే అందరికీ తెలిసిందే. నౌకరీ నుంచి తీసుకున్న రమేష్ నౌకరీలో రెజ్యూమ్ పెట్టాడు. కంపెనీ నౌకరీ నుంచి తీసుకొని ఇతనికి ఫోన్ చేసింది. ఎవరికి? ఈ రమేష్ అనే అతనికి ఫోన్ చేసింది. సో ఈ రమేష్ అనే అతనికి ఫోన్ చేసింది, ఓకే. ఏది? నౌకరీ నుంచి డీటెయిల్స్ తీసుకొని ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ కంపెనీ అని అంటే ఇది డైరెక్ట్ కంపెనీ కావచ్చు. డైరెక్ట్ కంపెనీ కాకపోతే ఇక్కడ సపోజ్ ఎంఎన్సి కంపెనీ ఉందనుకోండి. ఈ ఎంఎన్సి కంపెనీ ఏం చేస్తుందంటే ఈ కాల్స్ ఇవన్నీ ఎవరు చేస్తారని చెప్పేసి ఒక థర్డ్ పార్టీ వాళ్ళకి ఇస్తారు. కన్సల్టెన్సీ అని అంటారు. మనం రియల్ టైంలో చెప్పాలంటే కన్సల్టెన్సీ వాళ్ళు కాల్ చేశారు అంటారు. ఈ కన్సల్టెన్సీ ఏంటంటే ఐటీ కన్సల్టెన్సీ వేరు. వాళ్ళే ఈ కన్సల్టెన్సీ ఎవరైతే ఉన్నారో ఈ కన్సల్టెన్సీ వాళ్ళు ఫోన్ చేస్తారు. లేదు, కంపెనీ ఫోన్ చేస్తే కన్సల్టెన్సీ వీళ్ళు ఫోన్ చేసి ఏమంటారు, మాకు సో అండ్ సో వివా సిఆర్ఎం టెక్నాలజీ పైన వేకెన్సీస్ ఉన్నాయి అంటారు. సో ఇక్కడ మనం 2 పాయింట్స్ ఉండాలి. 2 పాయింట్స్ అంటే ఆ పాయింట్స్ ఏంటి అంటే డైరెక్టా, పేరోలా ఆర్ క్లయింట్. ఇక్కడ ఈ పాయింట్స్ చూడండి. ఈ డైరెక్ట్ ఏంటి, పేరోల్ ఏంటి, క్లయింట్ ఏంటి అంటే ఇప్పుడు ఒక కన్సల్టెన్సీ కంపెనీ, ఓకే, వీళ్ళిద్దరు ఎవరో ఒకరు ఫోన్ చేశారు. వీళ్ళు ఫోన్ చేసిన తర్వాత ఇప్పుడు మనం అడగాలి ఇక్కడ ఏమని, ఇది డైరెక్ట్ కంపెనీయా, పేరోలా అని. ఎందుకు డైరెక్టా, పేరోలా అంటే ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను నేను, రియల్ టైం ఎగ్జాంపుల్. ఇప్పుడు సపోజ్ ఐక్యూ కంపెనీ లేదా ఇన్ఫోసిస్ కంపెనీ లేదా విప్రో కంపెనీ లేదా మన గ్లోబల్ స్టార్ టాటాని తీసుకుందామండి. టాటా కంపెనీ నుంచి ఫోన్ చేశారండి. టాటా నుంచి ఫోన్ చేస్తే ఇప్పుడు డైరెక్ట్ టాటా కంపెనీ వాళ్ళు ఫోన్ చేస్తేనేమో అది డైరెక్ట్ అంటాము. ఏంటిది? డైరెక్ట్ టాటా కంపెనీ హెచ్ఆర్ టీం నుంచి కాల్ చేస్తే అది డైరెక్ట్ అంటాము. ఇలా కాకుండా టాటా కంపెనీ ఒక థర్డ్ పార్టీ వాళ్ళకి ఇచ్చేసి, ఓకే, థర్డ్ పార్టీకి ఇచ్చి ఫోన్ చేయమందనుకో, అప్పుడు వచ్చేసి ఏమంటా అంటే వీళ్ళు జస్ట్ రిక్రూట్మెంట్ అయ్యే వరకే ఉంటారు. మనం కంపెనీలో రిక్రూట్ అయిన తర్వాత వీళ్ళ కంపెనీ నుంచి ఏమన్నా పేజెస్ రావాల్సి ఉంటే అవి తీసేసుకుంటారు, అయిపోతుంది. సో వన్స్ మనం రిక్రూట్ అయిన తర్వాత ఇంక వీళ్ళతో మనకు ఫర్దర్గా ఎటువంటి కాంటాక్ట్స్ ఉండో, మనం డైరెక్ట్గా వచ్చేసి టాటా వాళ్ళతోటే అవుతాము. పేరోల్ కూడా టాటా కంపెనీయే నడిపిస్తుంది. అంటే మీ శాలరీస్ కూడా టాటా కంపెనీలో పడతాయి. ఇది డైరెక్ట్. ఇక్కడేంటిది? టాటా వాళ్ళు ఫోన్ చేయొచ్చు, లేదా కన్సల్టెన్సీ వాళ్ళు కూడా ఫోన్ చేయొచ్చు. సో కన్సల్టెన్సీ ఫోన్ చేసినా ఎంతవరకు చేస్తుంది? ఓన్లీ మన ఇంటర్వ్యూ స్కెడ్యూల్ అయ్యి మనం టాటాలో జాయినింగ్ ఆఫర్ లెటర్ తీసుకునే వరకు. వన్స్ ఆఫర్ లెటర్ తీసుకొని మనం డే 1 స్టార్ట్ అయిపోయిందంటే ఇంక ఈ కన్సల్టెన్సీ అనే వాళ్ళు బ్యాక్ హిస్టరీ అయిపోతారు. ఇంక వాళ్ళతో సంబంధం ఉండదు. నెక్స్ట్ వచ్చేసి పేరోల్ అంటారు. పేరోల్ అంటే ఇలానే ఒక కన్సల్టెన్సీ వాళ్ళు నౌకరీలోంచి డేటా తీసుకొని మనకు ఫోన్ చేస్తారు. అప్పుడు మనం అడగాలి ఇది డైరెక్టా, పేరోలా, క్లయింట్ ఎవరని. ఇక్కడ డైరెక్ట్ అనేదేమో మీరు మా కంపెనీతోటే పేరోల్ నడిపిస్తాము, ఓకే, మా కంపెనీతోటి పేరోల్ నడుస్తుంది. కానీ క్లయింట్ వచ్చేసి టాటా కంపెనీ అని చెప్పటమా, లేదా ఏదైనా మెడికల్ ఫార్మా కంపెనీ అయినా చెప్తారు. అంటే ఇక్కడ ఏమవుతుంది, మనము పేరోల్ నడిపించేదేమో ఈ కన్సల్టెన్సీ వాళ్ళు మనకి పేరోల్ శాలరీ వేస్తారు. శాలరీ వేసేదే మీ పేరోల్ వాళ్ళు వేస్తారు. వర్క్ చేసేదేమో టాటా కంపెనీలో. టాటా కంపెనీలో వర్క్ చేస్తున్నాం కదా, టాటానే పర్మనెంట్ అంటే టాటా కాదు. టాటా కంపెనీ వాళ్ళు మళ్ళీ ఇంకొక మెడికల్ కంపెనీ తీసుకొని ఉంటారు. అంటే అది ఏదైనా కావచ్చు. మనకు గ్లోబల్గా ఉన్న ఫైజర్ కానీ, నోవాటిస్ కానీ, ఆస్ట్రాజెనికా కానీ,
మనకున్న రెడ్డీస్ కానీ, మనకున్న ఏవైనా గ్లోబల్ కంపెనీలు. ఈ గ్లోబల్ కంపెనీలకి వర్క్ చేయిస్తారు. సో, అది మనకి క్లయింట్ అవుతారు. అండ్ ఇక్కడ చూడండి, నేనిక్కడ సైడ్ ఒకసారి రాస్తాను ఈ కేస్‌లో. సో, మనకి కంపెనీ ఆర్ పేరోల్, తర్వాత ఆహ్, వర్కింగ్ కంపెనీ క్లయింట్. ఇక్కడ చూడండి, కంపెనీ ఆర్ పేరోల్ కంపెనీ, వర్కింగ్ కంపెనీ, క్లయింట్. సో, ఇక్కడ 3 ఉంటాయి. ఎందుకంటే మీరు వర్కింగ్ చేసేది టాటా కంపెనీలో. వర్కింగ్ వచ్చేసి టాటాలో వర్క్ చేస్తుంటారు. కానీ మీకు శాలరీ ఇచ్చేదేమో కన్సల్టెన్సీ వాళ్ళేస్తారు శాలరీ. అంటే వీళ్ళు టాటా నుంచి తీసుకొచ్చేసి టాటా కంపెనీలో మిమ్మల్ని కాంట్రాక్ట్‌గా మాట్లాడతారు. సో, మిమ్మల్ని అప్పుడు ఏమంటారంటే కాంట్రాక్ట్ టు ఎంప్లాయ్ అంటారు. లేదా సి-టు-హెచ్ పొజిషన్ అంటారు అది. సి-టు-హెచ్, కాంట్రాక్ట్ టు హైర్ పొజిషన్ అని. సో, మీకు అందరిలాగే టాటాలో వర్క్ చేస్తూనే ఉంటారు. వర్కింగ్ వచ్చేసి టాటాలో. కానీ మీ పేరోల్ ఒక్కటొచ్చేసి టాటా అని రాదు. మీ ఐడీ, అంటే మీరు బ్యాంకింగ్‌లో పడే సాలరీ కానీ, లేదా మీరు ఎక్కడ చెప్పినా సరే, మీకొచ్చేసి కాంట్రాక్ట్ టు హైర్. అండ్ మీకొచ్చే కంపెనీ ఏమవుతుందంటే, ఈ కన్సల్టెన్సీ మీ కంపెనీ అవుతుంది. సో, మీరు వర్క్ చేస్తున్న కంపెనీ వచ్చేసి కన్సల్టెన్సీ, లేదా వర్క్ చేస్తున్న ఎవరికి వర్క్ చేస్తున్నారు అంటే కన్సల్టెన్సీ కంపెనీకి వర్క్ చేస్తున్నారు. తర్వాత ఎందులో వర్క్ చేస్తున్నారంటే వీళ్ళు మిమ్మల్ని టాటాకి పంపించారు. తర్వాత మీ క్లయింట్ ఎవరంటే టాటా కంపెనీ వాళ్ళ క్లయింట్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మీరు వర్క్ చేస్తారు. అవి లైక్ ఫైజర్ కావచ్చు. అంటే నేను మెడికల్ సైడ్ వెళ్తున్నాను. ఫైజర్ లేదా ఆస్ట్రాజెనికా, అంటే ఇవన్నీ గ్లోబల్ బ్రాండ్ కంపెనీలండి. లేదా మన ఇండియా రెడ్డీస్ కావచ్చు. ఇట్లా ఏ కంపెనీలకైతే వాటికి వర్క్ చేస్తారు. సో, ఇక్కడ మీరు 3 డిఫరెంట్ ఉంటాయి గుర్తుపెట్టుకొని. మనం ఎప్పుడైనా ఒక కంపెనీకి ఎళ్లి మాట్లాడేటప్పుడు యాస్ ఎ ఫ్రెషర్‌గా ఇది యూజ్ అవుతుంది. ఎక్స్‌పీరియన్స్ వాళ్ళకి ఆటోమేటిక్ దీనికి సంబంధించిన నాలెడ్జ్ ఉంటుంది. సో, మన కంపెనీ పేరోల్ వచ్చేసి మన ఎవరైతే ఫోన్ చేశారో వాళ్ళు. వర్కింగ్ ఎవరికి చేస్తున్నారంటే ఇక్కడ టాటా అనే కాదండి. మనకి ఇండియాలో ఉన్న ఎంఎన్‌సీలు ఎవరికైనా వాళ్ళకి వర్క్ చేయొచ్చు. థర్డ్ క్లయింట్ వచ్చేసి వీళ్ళిద్దరు కాదు. మూడోది. సో, మన కంపెనీకి మనకు ఎవరైతే నౌకరీ నుంచి గానీ, లింక్డ్ఇన్నా లేదా ఇంకా వేరే వాటి నుంచి ఫోన్ చేసినప్పుడు మనం అడగాల్సిన మేజర్ పాయింట్స్. ఈజ్ ఇట్ డైరెక్ట్ ఆర్ కాంట్రాక్ట్? లేదా ఫుల్ టైమ్ ఆర్ కాంట్రాక్ట్? నెక్స్ట్ వచ్చేసి హూ విల్ బి ద క్లయింట్? లేదా హూ విల్ బి ద పేరోల్ కంపెనీ? సో, ఈ పాయింట్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక కాన్సెప్ట్. థర్డ్ వచ్చి డైరెక్ట్ ఎంఎన్‌సి వాళ్ళే తీసుకుంటారు. అంటే ఇంక ఈ కన్సల్టెన్సీ ఉండదు. ఇందాక ఫస్ట్ చెప్పుకున్నట్టు ఎంఎన్‌సి వాళ్ళే డైరెక్ట్ మనకు నౌకరీ నుంచి తీసుకొని కాల్ చేస్తారు. తర్వాత ఈ ఎంఎన్‌సి కాడ డైరెక్ట్ వాళ్ళ ఓన్ ఓన్ ప్రాజెక్ట్ ఉంటే దానికి వర్క్ చేయిస్తారు. సో, ప్రెజెంట్ టాటాకి అట్లా ఉన్నాయి ఓన్ ప్రాజెక్ట్స్. మిగతా వాటికి కొంచెం తక్కువే. అంటే ఏంటి? వీళ్ళ ఓన్ ప్రాజెక్టే వీళ్ళు వర్క్ చేయిస్తారు. సో, వీళ్ళ ఓన్ ప్రాజెక్ట్ వర్క్ చేసినప్పుడు పేరోల్ కంపెనీ వాళ్ళే అవుతారు. వర్కింగ్ కంపెనీ వాళ్ళే అవుతారు. తర్వాత ప్రాజెక్టు వాళ్ళే అవుతారు. ఇక్కడ మళ్ళీ ఇంకొక పాయింట్ మీకు చెప్పాల్సొచ్చింది. ఇంకొక పాయింట్ ఏంటంటే హ్మ్. సపోజ్ ఎంఎన్‌సీనే ఉంది. ఇప్పుడు సపోజ్ మనల్ని ఇక్కడ టాటా వాళ్ళు డైరెక్ట్‌గా తీసుకున్నారు. సో, మీరు టాటాకి వర్క్ చేస్తున్నారు. మిమ్మల్ని టాటా వాళ్ళు రిక్రూట్ చేసుకున్నారు. సో, ఇంతవరకు ఓకే. అయితే టాటా వాళ్ళు రిక్రూట్ చేసుకున్న తర్వాత వీళ్ళు మిమ్మల్ని ఒక కంపెనీకి వర్క్ చేయించమన్నారు. ఒక కంపెనీ అంటే లైక్ ఫైజర్ తీసుకుంటున్నా అండి. ఇది గ్లోబల్ ఫార్మా కాబట్టి నేను ఫైజర్ అని మెన్షన్ చేశాను. ఫైజర్ తీసుకుంటున్నారు. సో, ఇప్పుడు ఫైజర్ టాటా వాళ్ళు మిమ్మల్ని రిక్రూట్ చేసుకున్నారు. సో, మీకు సాలరీ టాటా ఇస్తున్నారు. తర్వాత మీరు ఫైజర్ కంపెనీకి వర్క్ చేస్తున్నారు. సో, ఇంతవరకు ఓకే. ఫైజర్ కంపెనీ ఏం చేస్తుంది? మీ టీముని తీసుకెళ్ళి లేదా మిమ్మల్ని తీసుకెళ్ళి వాళ్ళ కిందున్న క్లయింట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి వర్క్ చేయిస్తుంది. లైక్ మీరు ఫైజర్‌లోనే వర్క్ చేస్తున్నారు. ఫైజర్‌లో మళ్ళా సెపరేట్ వింగ్స్ ఉంటాయి. సెపరేట్ వింగ్స్ అంటే లైక్ కంట్రీ వైస్. సో, మీరు యూకేకా లేదా యూఎస్ఏకా ఫస్ట్‌లో మనం చెప్పుకున్నాం. 3 టైప్స్ ఆఫ్ రీజియన్స్ ఉంటాయని. ఈమియా రీజియను, ఎపాక్ రీజియను, యూఎస్ఏ రీజియన్ అని. సో, వాళ్ళకెళ్ళి వర్క్ చేస్తున్నారు. సో, ఈ కేస్‌లో ఏమవుతుంది? ఇది ఇక్కడ గూడా ఉండొచ్చు మళ్ళా. ఇదే కాన్సెప్ట్ ఇక్కడ గూడా ఉండొచ్చు. మీకు క్లయింట్ అన్న తర్వాత వాళ్ళు మళ్ళా మిమ్మల్ని పట్టుకెళ్ళేసి ఇంకొకరి కింద వర్క్ చేయిస్తారు. అప్పుడు ఇక్కడేమంటారంటే, ఈ ఫైజర్‌కి మీరు ఫైజర్‌కి వర్క్ చేస్తున్నారు గదా! మీరేదన్నా మన దగ్గర ఇష్యూ ఉందనుకో ఇక్కడైనా సరే, వీళ్ళేమంటారంటే, క్లయింట్స్ ఆర్ నాట్ హ్యాపీ విత్ అవర్ రెస్పాన్స్ అని అంటారు. ఆల్రెడీ ఫైజర్ మీకు క్లయింట్.
మళ్ళీ ఒక్కసారి రిపీట్ చేస్తున్నాను చూడండి. టాటా కంపెనీలో మీరు వర్క్ చేస్తున్నారు. మీకు ఫైజర్ క్లయింట్. సో, ఈ ఫైజర్ క్లయింట్ తర్వాత నెక్స్ట్ ఏం జరుగుతుంది? ఫైజర్ వాళ్ళు వేరే అంటే లైక్ వాళ్ళ మార్కెటింగ్‌లో పార్ట్‌గా యూకేలో వేరే వాళ్ళకి, యూఎస్ఏలో వేరే వాళ్ళకి సేల్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ మీరు సపోర్ట్ చేస్తున్నారు. అంటే ఫైజర్ యాస్ వెల్ యాస్ వాళ్ళవి. ఇక్కడ ఈ యూకే టీమ్ వాళ్ళేమన్నారంటే, ఫైజర్ వాళ్ళతోటి, "అబ్బా! మా సపోర్ట్ అంత బాగా ఎఫెక్టివ్‌గా లేదు. లేదా ఇన్ టైమ్ రెస్పాన్స్ లేదు" అని అన్నారనుకో. ఫైజర్‌కి వీళ్ళు క్లయింట్ అవుతారు. మనం క్లయింట్ పాయింట్ ఆఫ్ వీళ్ళు మొత్తాన్ని క్లయింట్‌గానే ట్రీట్ చేస్తాం. కానీ ఫైజర్ కంపెనీ ఎవరికైతే వాళ్ళ ప్రొడక్ట్‌లు ఇస్తున్నారో వాళ్ళకి క్లయింట్లు అవుతారు. సో, ఇక్కడ కన్‌ఫ్యూజ్ అవ్వద్దు. కన్‌ఫ్యూజ్ అవ్వద్దంటే ఇది మామూలు రెగ్యులర్ టైపేనండి. రెగ్యులర్ టైప్‌లోనే ఇది ప్రాసెస్. సో, ఇప్పుడు ఓవరాల్‌గా మనం వర్క్ చేసేది ఎవరికంటే ఫైజర్‌కి అంటారు. కానీ ఈ ఫైజర్ టీమ్ రెప్స్ వీళ్ళకి సేల్ చేస్తూ ఉంటారు వాళ్ళ ప్రొడక్ట్. సో, ఈ టీమ్ వాళ్ళు ఏమైనా ఇష్యూస్ ఉన్నాయి అన్నప్పుడు వీళ్ళు మనకు టికెట్ రైజ్ చేస్తారు. మనం వర్క్ చేస్తాం. సో, ఫైజర్ ఎవరికైతే వాళ్ళ ప్రొడక్ట్ సేల్ చేస్తుందో వాళ్ళు ఫైజర్ క్లయింట్ అవుతారు. ఈ ఫైజర్ వాళ్ళు మనకి క్లయింట్ అవుతారు. సో, మనం ఎక్కడ వర్క్ చేస్తున్నామంటే ఒక కేసు టాటాలో అవుతాము. లేదా పేరోల్ అనేది వేరే కాంట్రాక్ట్ కంపెనీ. సో, ఈ కాంట్రాక్ట్ కంపెనీ పేరోల్ నడిపిస్తుంటుంది. మనము ఏ కంపెనీలో వర్క్ చేస్తామంటే టాటాలో వర్క్ చేస్తాము. వర్కింగ్ కంపెనీ. సో, వీళ్ళ క్లయింట్ ఎవరంటే ఫైజరు. ఫైజర్‌కి క్లయింట్ ఎవరంటే వీళ్ళు. సో, ఇది రియల్ టైమ్‌లో కాన్సెప్ట్. ఈవెన్ మనం అంటే యాస్ ఎ ఫ్రెషర్‌గా ఐటీకి గనక వెళ్ళాము అంటే ఈ పాయింట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. అసలు డైరెక్ట్ అంటే ఏంటి? పేరోల్ అంటే ఏంటి? క్లయింట్ అంటే ఏంటి? సో, ఈ పాయింట్స్ చాలా ఇంపార్టెంట్ మనకి. ఇవి రియల్ టైమ్‌లో కూడా చాలా యూజ్ అవుతాయి.